తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు మనకి భాను సప్తమి వస్తుంది కదండి, అసలు ఆ రోజు ప్రత్యేకత ఏంటి? అసలు ఏ రోజు వస్తుందండి? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. భానువాసరే అంటారు, అంటే ఆదివారం అని అర్థం. ఆదివారము సప్తమి కలిసిన రోజున మనకి భాను సప్తం అంటారు. భాను సప్తం అంటే చాలామంది కూడా సూర్యభగవానుడు మేధాశక్తి గలవాడు, అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు, అంటే ఆరోగ్యం మహాభాగ్యం. అంటే ఆరోగ్యం బాగుంటేనే విద్య యందు ఏకాగ్రత ఉంటుంది, విద్య యందు ఏకాగ్రత ఉండి విద్యను చదివి ముందుకు తీసుకుని వెళితేనే దానివల్లే ధనం వస్తుంది. అంటే ఇవన్నీ కూడా మనకు జాతకపరంగా ఉండే విషయాల్లో కానీ ప్రత్యేకమైన రోజుల్లో పర్వదినాల్లో ప్రత్యేకంగా భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి. సూర్యుడు యోగాన్ని, మేధాశక్తిని, ఆరోగ్యాన్ని, ధనాన్ని ఇచ్చేవాడు సూర్యభగవానుడు. పాత రోజుల్లో మన హస్తసాముద్రికం చూపించుకునేటప్పుడు సన్లైన్ ఉందా అని అడిగేవాళ్ళు, సూర్యరేఖ ఉందా అని అడిగేవాళ్ళు. అంటే సూర్యరేఖ ఉంటే ఉద్యోగం బాగా వస్తుంది అని అర్థం. మంచి ఉద్యోగంలో మంచి గవర్నమెంట్ జాబ్ వస్తుంది, మంచి ప్రైవేట్ సెక్టార్లో కూడా బాగుంటారని అర్థం. అంటే మనకి సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం అనేది చాలా అవసరం. ఈ సూర్యభగవానుడికి ప్రీతికరమైన రోజులు కొన్ని ఉంటాయి. మన రథసప్తం చూస్తుంటాం, భానుసప్తం చూస్తుంటాం. సూర్యుడికి సంబంధించిన వారంలో ఏదైతే వస్తుందో ఆ వారం రోజున సూర్యుడికి ప్రీతికరమైందని మనకి శాస్త్రంలో చెప్పబడింది. అయితే సప్తమి అంటే ఏమిటి అని అంటే 7 అని అర్థం. అయితే ఆయన 7 గుర్రాల మీద వస్తారని కొంతమందికి అనుమానం వస్తుంది, కానీ వాస్తవంగా సూర్యభగవానుడు ఒక గుర్రం మీదే వస్తాడు. ఆ గుర్రానికి సంబంధించిన సప్త రంగులు అంటారు చూసారా, మనకి ఇంద్రధనుస్సు అని అంటాం మనం. అంటే ఆ ఒక అశ్వమే 7 భాగాలుగా కనపడుతుంటుంది అని అర్థం. అంటే 7 రూపురేఖలుగా కనపడుతుంటుంది. అంటే దీనికి మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే భక్త తుకారం సినిమా ఉంటుంది, అక్కినేని నాగేశ్వరది. ఒక దేవాలయంలో అక్కినేని నాగేశ్వరరావు ఈయన తుకారం అంటే పాండురంగ స్వామి యొక్క భక్తుడు. ఈ శివాజీగా వేసింది మనకి తమిళలో సూపర్ స్టార్. అయితే ఇక్కడ ఏదైతే ఈ శివాజీ ఛత్రపతి శివాజీకి తుకారం చెప్తాడు, ఏమక్కర్లేదు, మీరు యుద్ధం చేయక్కర్లేదు, మీ ద్వారా ఒక 7 కానీ 8 మంది కానీ యుద్ధం చేస్తారని చెప్తాడు. పాండురంగుడు సంబంధించి ధ్యానం చేస్తుంటాడు. అంటే ఆ పాత్రలో శివాజీ గణేష్ పోషించాడు. అయితే ఆయన 7 మారి శివాజీ గణేష్ 5-6 మారి గుర్రం మీద యుద్ధం చేస్తుంటాడు. అలానే ఇక్కడ సూర్యభగవానుడు గుర్రం అనేది ఒకటే అశ్వం, అది 7 రూపాలుగా కనపడుతుంది మనకి. 7 గుర్రాలు కాదు, వాస్తవంగా శాస్త్రంలో లేదు, 7 రూపాలుగా అశ్వం అనేది కనపడుతూ ఉంటుంది. అందువల్ల దానికి సప్తమి అనే పేరు వచ్చింది అక్కడ, అంటే సప్త రంగులు అని అర్థం. అలాగా ఆ రోజున సూర్యభగవానుడికి ప్రీతికరమైన రోజు, ఆయనకి ఇష్టమైన రోజు కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు నైవేద్యం అనేది ఒకటి పెట్టాలి. అంటే నైవేద్యం ఏం చేయాలంటే పరవాన్నం అనేది చేయాలి. తర్వాత వచ్చేటప్పటికల్లా ఏదైనా సరే పరవాన్నంతో పాటు కాబట్టి పరవాన్నంతో పాటు ఎర్రని వస్తువులు దానం చేయటం, అలానే ఎరుపు రంగు గల వస్త్రాన్ని ధరించటము, ఎరుపు పూలు పెట్టుకోవటం. అంటే ఇక్కడ ఏమంటారంటే శాస్త్రంలో వేదంలో ఓం భూర్భువస్వ అని చెప్పు సూర్యగ్రహం రక్తవర్ణం రక్తగంధం రక్తపుష్పం అంటారు. అంటే సూర్యుడికి ఎరుపు రంగు ప్రీతికరం కాబట్టి ఎర్రని కొంతమంది నైవేద్యం కూడా చేసి పెడుతుంటారు వాళ్ళు. ఎర్రని ఏదైనా పప్పులతో కానీ ఎర్రని దాంతో కానీ నైవేద్యం కూడా కొంతమంది చేసి పెడుతూ ఉంటారు. ప్లస్ సూర్యుడికి ప్రీతికరమైంది అంటే ఎరుపు దొరకదని నైవేద్యంలో సూర్యుడికి ప్రీతికరమైంది కదా గోధుమ రవ్వతో ప్రసాదం చేస్తారు. కొంతమంది ఏం చేస్తారు, రవ్వ కేసరి లాంటిది చేసి ఆ రోజున ఎరుపు రంగు లాంటిది ఏదో కలుపుతారు దానిలో ఎరుపుగా ఉండాలని. అంటే ఆయనకు ప్రీతికరం అని అర్థం. గోధుమలు, ఎరుపు రంగు, అలానే పరవాన్నం, ఈ 3 కూడా నైవేద్యాలు చేయాలి. సూర్యుని ఆరాధన చేయాలి. సూర్యుడు ప్రతిమకు కూడా అభిషేకం చేసుకోవచ్చు. ఇక్కడ సూర్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయొచ్చు ఆ రోజున. వ్రతాన్ని చేయటానికి కారణం ఏంది? సూర్యనారాయణ స్వామి వ్రతాన్ని ఉషాఛాయ సమేత సూర్యనారాయణ స్వామి అంటారు. సూర్యుడికి సంబంధించిన వ్రతాన్ని చేయాలంటే చక్కగా ఇంటిలో మనం ఆవు పేడతో అలికేసి
ఒక పీట పెట్టి దానిలో ఎర్రని ముగ్గులు వేసి ఎర్రని వస్త్రాన్ని పెట్టి అన్నీ ఎరుపు రంగులు. కలశం పెట్టి అలానే హరిద్ర గణపతిని పెట్టి వెనక సూర్యనారాయణ స్వామి పటం పెట్టి సూర్యుడు సంబంధించిన విగ్రహం ఒకటి ఉంటుంది. ఆ విగ్రహానికి అభిషేకం చేయొచ్చు. అంటే సూర్యుడు సంబంధించిన స్తోత్ర పారాయణాలు కథలు అవన్నీ కూడా చదువుకోవచ్చు. సూర్యుడు ఎలా ఉద్భవించాడు, సూర్యుడు సంబంధించింది ఏంటి అని సూర్యనారాయణ స్వామిని గురించి చేసుకోవచ్చు. అలానే దానితో పాటు ఈ మాఘమాసం మంచి మాసం. ఒకవేళ జాతకపరంగా సూర్యుడు దోషం ఉండి కొంతమందికి సప్తమ స్థానంలో సూర్యభగవానుడు బాగలేక అష్టమ స్థానంలో సూర్యుడు ఉండి ద్వితీయ స్థానంలో రవిగ్రహం ఉంటే కూడా వివాహపరంగా దోషం కలిగిందనుకోండి, వాళ్ళు ఉషా ఛాయా సమేత సూర్యనారాయణ స్వామి యొక్క కళ్యాణం చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకోవచ్చు, లేకపోతే బయటకు వెళ్ళి అరసవల్లి లాంటి క్షేత్రాల్లో కూడా కళ్యాణం చేసుకోవచ్చు. అంటే ఉద్యోగపరంగా, వివాహపరంగా, ఆరోగ్యపరంగా సూర్యభగవానుడు రిప్రజెంటివ్ చేసే ప్లానెట్ కాబట్టి సూర్యుని ఆరాధన చేయటం, సూర్యుడికి సంబంధించిన కళ్యాణం చేసుకుంటే కూడా వీళ్ళకి కళ్యాణం అయ్యే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇది ముఖ్యమైన విషయం. అంటే సూర్యుడికి సంబంధించిన ఆ రోజు ప్రత్యేకంగా సూర్యుని ఆరాధన చేస్తే చాలా మంచిదమ్మా. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే చాలా మంచిది. అంటే పరిహారం అంటే రాశుల ప్రకారం అండి? అవునమ్మా. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా కామన్గా ఉంటుంది. అయితే రాశి ప్రకారంగా ఏం చేయాలి అంటే కొన్ని రాశులు ప్రత్యేకంగా చేయాలి. ఇప్పుడు సూర్యభగవానుడు మకర రాశిలో నుంచి కుంభరాశిలో సంచారం చేశాడు కాబట్టి కుంభరాశి వాళ్ళు సూర్యుని ఆరాధన చేయాలి. వాళ్ళకు అనుకూలంగా లేదని అర్థం. అంటే గోచారీత్యా సూర్యుడు వాళ్ళకు అనుకూలంగా లేదు. సహజంగా ఏమిటంటే ఒక రాశి నుంచి మరో రాశికి లెక్క వేస్తుంటే 3, 6, 10, 11 స్థానాల్లో సూర్యుడు అనుకూలంగా ఉంటాడు. మిగతా రాశుల వాళ్ళకు అనుకూలంగా ఉండడు. అనుకూలంగా లేని రాశుల వాళ్ళు సూర్యుని ఆరాధన చేస్తే చాలా మంచిది. ఆ రోజున ప్రత్యేకంగా ఎవరు ఆరాధన చేయాలి? కుంభరాశి వాళ్ళు. కుంభరాశి వాళ్ళకి జన్మంలో సూర్యుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళు తప్పకుండా ఆదిత్య హృదయం పారాయణం చేయటం ఒకటి, అలానే ప్రభాకరాయుధే దివాకరాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుకోవాలి ఆ రోజున. అంటే ఆ మంత్రం అనేది ఎన్నిసార్లు చదువుకోవాలి? మంత్రం వచ్చే 21 సార్లు చదువుకోవటం చాలా మంచిది. ఆ రోజున నైవేద్యము సూర్యుడు యొక్క ఆరాధన చేయటం, అలానే సూర్యుడు భగవానుడి యొక్క ప్రదర్శన చేయటం చాలా మంచిది. అలానే వృషభ రాశి వాళ్ళు అలానే మీనరాశి వాళ్ళు వచ్చేటప్పటికల్లా వాళ్ళకు కూడా సూర్యుడు 12వ స్థానంలో ఉంటాడు కాబట్టి అనుకూలంగా ఉండడు కాబట్టి వాళ్ళు కూడా సూర్యభగవానుని ఆరాధన చేయాలి. ఎలా ఆరాధన చేయాలి అంటే వాళ్ళు తప్పకుండా ఓం సూర్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదవటం, గోధుమలు దానం చేస్తే ఆరోగ్యపరంగా బాగుంటుంది ఆ రోజున. ఆ రోజున గోధుమ రవ్వ కానీ గోధుమలు కానీ దానం చేయాలి. దానం చేస్తే మంచిది. అలానే వృషభ రాశి వాళ్ళు అంటే మేషరాశి వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. అలానే వృషభ రాశి వాళ్ళు ఏం చేయాలి అని అంటే చక్కగా వృషభ రాశి వాళ్ళు వచ్చేటప్పటికల్లా సూర్యుడు సంబంధించిన అష్టకం ఒకటి ఉంటుంది. అంటే అష్టకాన్ని చదవాలి. అంటే సూర్యుడు సంబంధించిన ఓం సూర్యాయ నమః, ఓం రవాయ నమః అంటే 12 ఆధిపత్యాలు అంటారు. అంటే 12 సూర్యుడు అంటారు. అంటే భాను అని పేరు ఉంటుంది. సూర్యుడు పూష, తర్వాత భాను అని పేర్లు ఉంటాయి. అర్కము అని అంటారు. అంటే సూర్యుడు యొక్క 12 నామాలు అంటారు. సూర్యుడు అష్టకంతో పాటు 12 నామాలు చదవటం కూడా చాలా మంచిది. అంటే ఈ వృషభ రాశి వాళ్ళు అది చెయ్యాలని అర్థం. చేస్తే వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. మిథున రాశి వాళ్ళు వచ్చేటప్పటికల్లా సూర్యభగవానుడు ఆరాధనతో పాటు సూర్యుడు సంబంధించిన స్తోత్ర పారాయణం చేయాలి ఆ రోజున చక్కగా. అంటే 9 సార్లు స్తోత్ర పారాయణం చేయాలి. చేయటంతో పాటు వాళ్ళు చక్కగా ఒక ఎర్రని వస్త్రాన్ని దానం చేస్తే మంచిది. అంటే వీళ్ళు చేయాల్సింది నేను చెప్పిన రాశి వాళ్ళు. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మనకి కర్కాటక రాశి వాళ్ళు మనం తీసుకున్నాం అనుకోండి ఉదాహరణకి. అంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకు దగ్గరకు వచ్చేటప్పటికల్లా కొంత సూర్యభగవానుడు కొంత మంచిగా ఉంటాడు కాబట్టి వాళ్ళు కూడా ఒక స్తోత్ర పారాయణం చేసుకోవచ్చు. అంటే సూర్యుడు యొక్క ఆరాధన చేసి సూర్య నమస్కారాలు చేయటం చాలా మంచిది. సూర్య నమస్కారాలు చేస్తే కూడా వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలానే సింహరాశి వాళ్ళు అంటే సింహరాశి వాళ్ళు వచ్చేటప్పటికల్లా సూర్యగాయత్రి మంత్రం ఆదిత్యాయుధే సహస్రకిరణాయుధమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకుంటే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కన్యా రాశి వాళ్ళకి ప్రాబ్లం ఏం లేదు, బాగుంటుంది. అలానే తులారాశి వాళ్ళకి అంటే తులారాశి వాళ్ళకి వచ్చేటప్పటికల్లా 5వ స్థానంలో అవుతాడు కాబట్టి తులారాశి వాళ్ళు ఉదయం ప్రాతకాలం లేచి సూర్యుడి యొక్క ఆరాధనతో పాటు సూర్యుడి యొక్క నమస్కారాలు చేసి సూర్యుడికి అర్ఘ్యం విడవాలి. అర్ఘ్యం విడిచి ఇంట్లో గోధుమ రవ్వతోటి నైవేద్యం చేసి వచ్చిన వాళ్ళకి కానీ పక్కింటి వాళ్ళకి కానీ వాళ్ళకి పంచడం చాలా మంచిది.
అలానే వృశ్చిక రాశి వాళ్ళకి, అంటే వృశ్చిక రాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో సూర్యుడు ఉంటాడు కాబట్టి వాళ్ళు కూడా తప్పకుండా సూర్య నమస్కారం చేయటం చాలా మంచిది. అంటే సూర్య నమస్కారాలతో పాటు ఆ సూర్యుని యొక్క ఆరాధన చేయాలి. అంటే దివాకరాయుధ్య ప్రభాకరాయుధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుకుంటే మంచిది. అంటే వీళ్ళకు కూడా అనుకూలమైన ఫలితాలు వస్తాయి. అలానే ధనుస్సు రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది, ఏం అవసరం లేదు. అలానే మకర రాశి వాళ్ళు తప్పకుండా సూర్యుడి ఆరాధనతో పాటు ఎర్రని వస్త్రాన్ని దానం చేయటం ఒకటి, ఎరుపు వస్త్రం మీద కింద కూర్చొని సూర్యుడిని జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాదితం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవచ్చు. అయితే ఏ రాశుల వాళ్ళు చేయాల్సిన అవసరము లేదు అని అంటే, సహజంగా కుంభరాశిలో సూర్యభగవానుడు ఉన్నాడు కాబట్టి మేషరాశి వాళ్ళు అవసరం లేదు. మేషరాశి వాళ్ళకి 11వ స్థానంలో సూర్యుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి అవసరం లేదు, వర్తించదు. అలానే ధనుసు రాశి వాళ్ళకి 3వ స్థానంలో సూర్యుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. అలానే వచ్చేటప్పటికల్లా ఏదైతే కన్యారాశి వాళ్ళు ఉన్నారు, అంటే కన్యారాశి వాళ్ళు కూడా సూర్యుడు ఆరాధన అవసరం లేదు, చేసుకుంటే తప్పేం లేదు, కానీ అవసరం లేదు. అలానే మేషరాశి వాళ్ళకు కూడా అవసరం లేదు. ఒక 5 రాశుల వరకు, ఒక 3, 6, 10, 11 4 రాశుల వాళ్ళు చేయక్కర్లా. మిగతా రాశి వాళ్ళు చేసి సూర్యుని ఆరాధన చేయటంలో తప్పు లేదు. ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఉద్యోగపరంగా బాగుంటుంది, ధనపరంగా బాగుంటుంది. అన్నీ ఆ సూర్యనారాయణ స్వామికి ఆరాధన చేస్తే చాలా మంచి మనకు ఫలితాలు వస్తాయి. దుష్ఫలితాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. నమస్కారం.